ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానాంశము, అది ఎవరి స్వరం? ప్రియులారా, సాతానుడు కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా వాడబడుతున్న వారిని కూడా వాడుకుంటాడు అనుటకు నేటి వీడియోలో నేనొక ఉదాహరణను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవుడు తనకిచ్చిన ఆత్మ ప్రత్యక్షత ద్వారా యేసు ప్రభువారిని గురించి ఒక వాస్తవమైన సాక్ష్యాన్ని చెప్పిన పేతురు యేసును గూర్చి ఇలా అన్నాడు: నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని. మత్తయి సువార్త 16:16. అయితే యేసు ప్రభువారు పేతురు ఈ సాక్ష్యము చెప్పిన తరువాత అదే అధ్యాయములో తాను యెరూషలేమునకు వెళ్ళి ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఎలాగూ హింసలు పొంది చంపబడి 3వ దినమున లేస్తాడో తన శిష్యులకు చెప్పటం మొదలుపెట్టాడు. వెంటనే పేతురు యేసు చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగాడు. మత్తయి సువార్త 16:22. అప్పుడు యేసు ప్రభువారు పేతురు యొక్క మాటలను విని వెంటనే వివేచించాడు. ఆ మాటలు పేతురు యొక్క సొంత మాటలు కాదని, ఆ మాటలు సాతాను మాటలని, సాతానుడు ఇప్పుడు పేతురును వాడుకుంటున్నాడని గ్రహించి వెంటనే యేసు ఈ విధంగా స్పందించాడు: సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురితో చెప్పాను. మొదట పేతురు తండ్రి ద్వారా బయలుపరచబడిన విషయాన్ని చెప్పాడు. అదే నోటితో కొద్ది నిమిషాల తరువాత సాతాను ప్రేరేపణ ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ ఉదంతాన్ని వింటుంటే నేడు అనేక మంది సేవకులు అనబడిన వారు కొన్ని ప్రసంగాలలో వారు దేవుని ప్రత్యక్షతలను గురించి మాట్లాడవచ్చు. కానీ కొన్ని ప్రసంగాలలో పూర్తిగా శరీరానుసారంగా మాట్లాడుతూ దేవుని స్వరము కాని స్వరాన్ని వినిపించవచ్చు. కనుక ఈ రోజుల్లో ప్రతి విశ్వాసి దేవుడు అనుగ్రహించిన వివేచనను కలిగి ఉండాలి. చాలా మంది సాతానుడు ఇక్కడెక్కడా లేడు, అక్కడెక్కడో ఆఫ్రికా దేశాల్లో, నైజీరియా దేశాల్లో, లేక ఆఫ్ఘనిస్తాన్ వంటి ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లో సాతానుడు ఉంటాడు. ఈ అభివృద్ధి చెందిన మన దేశంలో ఉండడు అనుకుంటారు. ప్రియులారా, పేదల ఇంట్లోనే కాదు, ధనికుల ఇళ్లలో కూడా సాతానుడు ఈరోజు యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. పేద సేవకుల నుండే కాదు, ధనికుల నోట నుండి కూడా సాతానుడు తన స్వరాన్ని వినిపిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవించే వారిని తొట్టిల్ల చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలమైన మనము మార్కు సువార్త 4:24 యేసు ప్రభువారి యొక్క హెచ్చరికను మరిచిపోకూడదు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీతో విభేదించే ప్రతి ఒక్కరూ సాతాను సంబంధి అని, వారిని గద్దించమని, సాతానుడు వారిని వాడుకుంటున్నాడని నేను చెప్పటం లేదు. నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్న విషయం ఏమిటంటే, మన జీవితంలో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి స్వరము అది సాతాను స్వరమని గ్రహించాలని మాత్రమే నేను చెప్తున్నాను. యోబు తనకున్న సర్వమును పోగొట్టుకున్న స్థితిలో ఉన్న సాతాను స్వరమును వివేచించగలిగాడు. తన భార్యయే దగ్గరకు వచ్చి సాతాను స్వరమును వినిపించినప్పుడు, నీవు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడుచున్నావు అని చెప్పి ఆమె యొక్క స్వరమును గద్దించగలిగాడు. యోబు గ్రంథము 2:9. ప్రియులారా, యోబు సమస్తము పోగొట్టుకున్నాడు గాని వివేచనను పోగొట్టుకోలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నిన్ను ప్రేమించేవారే కొన్ని సందర్భాలలో సాతాను చేత వాడబడుతూ నీకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు వివేచన కలిగి నీవు ఆ మాటలను అంగీకరించకుండా ఉండండి. ఆ మాటలను రద్దు చేయండి. అప్పుడు మీ జీవితంలో కీడు నుండి తప్పించుకోనగలరు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందన. ఈ రోజు నుంచి వీక్షకులందరికీ సాతాను స్వరమేదో దేవుని స్వరమేదో గ్రహించే నీ వివేచన శక్తిని అనుగ్రహించమని, ఉన్నతమైన జీవితాన్ని జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.